హాయ్ హలో ఇవాళ సండే కదా, కార్తీక మాసం అయితే నాన్ వెజ్ అయితే తీసుకోలేదు మేము. పిల్లలకు కూడా అలవాటు అవ్వాలని ఇంకా మార్నింగే లేచి అయితే సండే పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడి ఏముండదు కదా, మా ఇంటికి దగ్గరలో రామాలయం అయితే వెళ్ళొచ్చాను. ఇంకా మార్నింగే మా పిల్లలైతే మోమోస్ చేయమన్నారు. ఇంకా వెజ్ మోమోస్ చేయడానికి వెజిటబుల్స్ అన్నీ మా బాబు హెల్ప్ చేశాడు, చిన్నవిగా కట్ చేసి ఇచ్చాడు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఎండు కొబ్బరి అంతా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా అందులోనే కొంచెం మెంతి ఆకు, పుదీనా ఆకు కొంచెం ఉంటే అది కూడా కలిపేసుకున్నాను. ఇందుకుగా మోమోస్కు మామూలు గోధుమ పిండే కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఇవే పెద్ద ముక్కలుగా చేసి కర్రీ అయితే చేశాను, రైస్లోకి ఉంటుందని. ఇంకా కొంచెం నెయ్యి వేసి కడాయిలో ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత మన మోమోస్లోకి వేసుకునే వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాను. ఇందులో ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం అలా పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ అయితే వేపి చల్లారనిచ్చాను. ఇంకా నార్మల్గా పూరీ రేకుల్లాగా ఒత్తేసుకొని అందులో ఈ కర్రీ అనేది పెట్టేసి స్టఫ్ చేసేసాను. ఇడ్లీ పాత్రలో అయితే పెట్టి ఉడికించేసాను అంతే. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి మోమోస్. ఇంకా తిన్న తర్వాత మేము ఈవినింగ్ అయితే మా ఊరికి దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వెళ్ళాము. ఈ మోమోస్ అనేవి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆయిల్ ఫుడ్ ఎందుకు అనేసి ఇంక ఇలా ఆవిరి మీద అయితే చేశాను. ఒక 2 వాయిలు అయితే చేశాను. ఇంకా ఈ నర్సరీలో అయితే ఇది ఎర్ర గోంగూర చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇంకా వర్షానికి భూమి తడిచి నత్తలన్నీ బయటకు వచ్చాయన్నమాట, నత్తగుల్లలు. మా పిల్లలైతే బాగా నర్సరీ అంతా తిరిగి చూస్తున్నారనమాట. ఇంకా పిల్లల్ని ఇలా సండే అలా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుందని నర్సరీకి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ 2 ఉసిరి చెట్లు ఉన్నాయి. ఉసిరి చెట్టుకు అన్ని ఉసిరికాయలు అయితే కింద పడ్డాయి వర్షానికి. ఇంక ఇదే నర్సరీ, చాలా పెద్ద నర్సరీ. ఇంక ఈ నర్సరీ అంతా తిరిగి చూసాము. ఇంకా మేమైతే ఇంత నర్సరీలో ఒక్క మొక్కే కొన్నాము. ఆ ఒక్క మొక్క ఏదైంది గెస్ చేయండి. ఇక అంతే అండి వీడియో. ఇంక ఇక్కడైతే ఇంకా లోపలికి ఉంటే నేనైతే తిరిగి చూస్తున్నానమాట. ఇంకా మనీ ప్లాంట్ మొక్క, ఇది పెద్ద ఆకులు ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి టేకు చెట్లు ఉన్నాయి. వాటిని కొనలేదు కానీ చూస్తామన్నట్టుగా చూస్తున్నాను. నాకు మొక్కల మీద ఇంట్రెస్ట్, అందుకు ఇంకా అంతా తిరిగి మొక్కలన్నీ చూస్తున్నానమాట. కానీ నాకు పెంచుకునే ఫెసిలిటీ అయితే ఇంటి దగ్గర ఎక్కువ లేదు. ఇంకైతే ఇవైతే టేకు చెట్లు అంట. ఇంక ఇవేమో యాలక బుడ్డల చెట్లు. ఇంకా అంతా నర్సరీ ఆయనతో అన్నీ చెప్పించుకొని వింటూ అన్ని మొక్కలు అయితే చూశానన్నమాట. ఇంకా అన్నీ చూసిన తర్వాత నేనైతే ఒక్క మొక్క సెలెక్ట్ చేసుకొని కొనేసి ఇంటికైతే తిరిగి వచ్చేసాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.